నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. సొంతంగా విద్యుదుత్పత్తి చేసుకుంటున్న కార్పొరేషన్లు, విద్యుత్ నీటి సదుపాయాలను ఖర్చు లేకుండా పొందుతున్న రైతులు, సౌరశక్తి వినియోగంలో ఆసియాలోనే విలక్షణతను చాటుకునే దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం. ఇది సౌర విద్యుదుత్పత్తిలో సూర్యోదయ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముఖచిత్రం. బాధ్యతలు చేపట్టిన నాడే అభివృద్ధిలో విద్యుత్ పాత్రను గుర్తించిన ప్రభుత్వం సౌరశక్తి ఉత్పత్తి ప్రాధాన్యాన్ని గుర్తించింది. ఫలితమే దేశ విదేశాల సంస్థల నుంచి పెట్టుబడులు, కేంద్రం నుంచి రాయితీలతో అంతటా సౌర వెలుగులు పరుచుకుంటున్నాయి. రాష్ట్రమే కాదు, జిల్లాలు సైతం జాతీయ స్థాయిలో పలు అవార్డులు సొంతం చేసుకుంటుండడం ప్రభుత్వ సౌర వేగానికి అద్దం పడుతోంది. ఇకపై రాష్ట్రంలోని పొలాల్లో గ్రిడ్పై ఆధారపడకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యవసాయానికి విద్యుత్ అందించినా ఆశ్చర్యం లేదు. ఈ కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. ₹2కే సౌర విద్యుత్ అందించి దేశ గతినే మార్చాలన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో సౌర విద్యుత్ ఉత్పత్తి కొత్త పుంతలు తొక్కుతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం మంచి ఫలితాలు సాధించే దిశగా అడుగులు వేస్తోంది. దేశంలోనే కాదు, ఆసియాలోనే సౌర విద్యుత్ను నిల్వ చేసి సరఫరా చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించనుంది. ప్రస్తుతం అమెరికా, ఐరోపా దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న సౌర విద్యుత్ నిల్వ సదుపాయాన్ని రాష్ట్రంలోని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మధ్య అమెరికాలో పర్యటన సందర్భంగా సంబంధిత సాంకేతికత పరిశీలించి వచ్చిన ముఖ్యమంత్రి ఇంధన శాఖ అధికారులతో సమగ్ర చర్చ అనంతరం ఇందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ రూపొందించారు. రైతులు గ్రిడ్ విద్యుత్పై ఆధారపడే పరిస్థితి మారి విద్యుత్ కొరత కష్టాల నుంచి విముక్తి కలిగించేందుకు ఈ పద్ధతి తోడ్పడనుంది. ఈ నిర్ణయానికి అనుగుణంగా ప్రయోగాత్మకంగా సరఫరా ప్రారంభించేందుకు సిద్ధమైన ఏపీ ట్రాన్స్కో ఇందుకవసరమైన మెగావాట్ లిథియం అయాన్ బ్యాటరీల కోసం టెండర్లను ఆహ్వానించింది. ప్రభుత్వం చొరవ ఫలిస్తే రైతుల విద్యుత్ కష్టాలు తీర్చేందుకు మంచి ప్రత్యామ్నాయం లభించనుంది. పైలట్ ప్రాజెక్టుల కింద నెల్లూరు జిల్లా కసుమర్ర, విజయనగరం మక్కువలో 5 మెగావాట్ల చొప్పున సామర్థ్యంతో సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏపీ ట్రాన్స్కో ఏర్పాటు చేయనుంది. తర్వాత లిథియం అయాన్ బ్యాటరీలతో కూడిన సౌర విద్యుత్ నిల్వ వ్యవస్థకు అనుసంధానం చేస్తారు. ఈ కేంద్రాల్లో ఉత్పత్తయ్యే విద్యుత్ పగటిపూట సరాసరి వ్యవసాయ అవసరాలకు మళ్లిస్తారు. మిగిలిన విద్యుత్ లిథియం బ్యాటరీలో నిల్వ చేసి ఎండ సరిగా లేని రోజుల్లో వినియోగిస్తారు. వచ్చే 6 నెలల్లోగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయగా ఏపీ ట్రాన్స్కో సీఎండీ విజయానంద్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఇందుకవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి బిడ్ల దాఖలు ప్రక్రియలో భాగంగా ఇప్పటికే సంబంధిత పక్షాలతో సంప్రదింపులు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతమైతే దేశ విద్యుత్ రంగానికే ఇదో గొప్ప మలుపుగా మారనుంది. అభివృద్ధిలో విద్యుత్ పాత్ర కీలకమని మొదట్లోనే గుర్తించిన చంద్రబాబు ప్రభుత్వం అప్పటి నుంచే సౌర విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న 30,000 కోట్ల రూపాయల విలువైన సౌర విద్యుత్ పార్కుల పనులే ఇందుకు నిదర్శనం. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 4,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ పార్కులను కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పరుస్తున్నారు. అనంతపురం జిల్లాలోని సౌర విద్యుత్ పార్కు నుంచి ఎన్టీపీసీ ద్వారా మొదటి దశ కింద 250 మెగావాట్ల విద్యుత్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రికార్డు స్థాయిలో కేవలం 10 నెలల్లోనే ఈ కేంద్రాన్ని అభివృద్ధి పరిచారు. రెండో దశలో మరో 750 మెగావాట్ల విద్యుత్ ఈ మధ్యనే అందుబాటులోకి వచ్చింది. తాడిపత్రిలో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో మరో 500 మెగావాట్ల సోలార్ పార్కు ఏర్పాటవుతోంది. కర్నూలు జిల్లాలో 1000 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ పార్కు ఏర్పాటైంది. ఎన్వీవీఎల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును ఎస్బీ ఎనర్జీ, సన్ ఎడిసన్, అజూర్ పవర్, అదానీ గ్రూపు చేపట్టాయి. కడప జిల్లా గాలివీడులో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు చేపడుతోంది. ఇదే జిల్లా మైలవరంలో 1500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు దశలో ఉంది. ఈ 2 ప్రాజెక్టులు ఆగస్టు నాటికి ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. 18,000 మెగావాట్లు కానీ మనం వాడితే ఇంచుమించుగా సంవత్సరానికి 252 లక్షల టన్నులు మనం కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తాం. అంటే వాతావరణానికి అంత ఫ్రెండ్లీగా ఉంటాం అన్నమాట. అంటే 18,000 మెగావాట్లు.
ఒక యూనిట్ కావాలంటే ఇంచుమించుగా మనకి ఒక 0.7 గ్రామ్స్ మన కార్బన్ ఉత్పత్తి చేయాలి కన్వెన్షనల్ పవర్లో. అది లేకుండా జరుగుతుంది అనమాట. సో వాతావరణం ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది, వాతావరణం క్లియర్గా ఉంటుంది, క్లీన్ ఎనర్జీ. ఈ విధంగా మనకి ఈ సోలార్ పవర్ కూడా చాలా ముఖ్యంగా అవుతుంది. రాయలసీమ జిల్లాల్లో రేడియేషన్ అధికంగా ఉండడం, భూములు చౌకగా లభిస్తుండడం సౌర విద్యుత్ తయారీకి అనుకూలంగా మారింది. 1 మెగావాట్ సౌర విద్యుత్ ఉత్పత్తికి 5 ఎకరాల భూమి అవసరం. అందుకే సౌర విద్యుత్ ఉత్పత్తిలో భూసేకరణ క్లిష్టమైన అంశం. రాయలసీమ జిల్లాల్లో నిరుపయోగమైన భూములు అధికంగా ఉండడంతో అక్కడ సౌర పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏకంగా 27,000 ఎకరాలు సేకరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ పార్కులు ఇక్కడ ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఉత్పత్తి ప్రారంభించాయి. కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందడంతో సౌర పార్కుల పనులు వేగంగా జరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన విభాగాలు ప్రత్యేక సంస్థగా ఏర్పడి సౌర విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టాయి. కేంద్రం సైతం 800 కోట్ల రూపాయలు పెట్టుబడి అందించింది. ఇది అక్కడ ఎన్వైరన్మెంట్కి కానీ, సెక్యూరిటీ వైజ్ కానీ, కాస్ట్ వైజ్ కానీ, ఇన్ ద లాంగ్ రన్ ప్రాపర్ మిక్స్ అనేది మనకు ముఖ్యం. So point is now today we are going in a big way for green energy slowly, so we can conserve whatever coal is there. Total 100% ఇది అవుతుంది కూడా చెప్పము, బట్ ప్రాపర్ మిక్స్ అయితే ఉండాలి. సో విత్ ద రిజల్ట్ whatever coal is available we can preserve it for future generation. మన ఫ్యూచర్ జనరేషన్ లేకపోతే ఇంపోర్ట్ పైన ఇంతకుముందు మనం ఇంపోర్ట్ చేసేవాళ్ళు కోల్ 3 years బ్యాక్. ఎంత కోల్ ఇంపోర్ట్ చేసేవాళ్ళు ఇండోనేషియా నుంచి, ఆస్ట్రేలియా నుంచి. టుడే వీ హ్యావ్ స్టాప్డ్ ఇంపోర్ట్స్. ఎంటైర్ కంట్రీలో హౌ మెనీ బిలియన్ డాలర్స్ ఆర్ సేవింగ్. సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఇప్పటికే మంచి ఫలితాలు సాధిస్తున్న ప్రభుత్వం జూలై నెల వచ్చేసరికి రాష్ట్రంలో 4,000 మెగావాట్ల సౌర విద్యుత్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది. 10 ఏళ్లలో 10,000 మెగావాట్ల సౌర విద్యుత్, 8,000 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో గ్లోబల్ హబ్ ఏర్పాటుకు విదేశీ కంపెనీలు ఇప్పటికే సంసిద్ధత తెలిపాయి. ప్రస్తుతం అతి మారుమూలల్లోని కొద్దిపాటి గిరిజనుల ఇళ్లకు తప్ప రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లిచ్చారు. భౌగోళిక కారణాల కారణంగా మిగిలిన ఇళ్లకు విద్యుత్ అందించేందుకు వీలులేనందున సౌర విద్యుత్ సమకూర్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సౌర విద్యుత్ పంపు సెట్ల పథకంలో భాగంగా రైతులకు 5,000కు పైగా పంపు సెట్లు అందించి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. రానున్న 3 ఏళ్ల కాలంలో ఏడాదికి 10,000 చొప్పున మరో 30,000 పంపు సెట్లు బిగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సౌర విద్యుత్ వినియోగాన్ని పెద్ద ఎత్తున పెంచి రైతులకు లబ్ధి కలిగించేలా చర్యలు చేపట్టింది. కృష్ణా జిల్లాలో రైతులకు 90% రాయితీపై సౌర విద్యుత్ ఉత్పత్తి సెట్లను అందజేసింది. నెట్ క్యాప్, విద్యుత్ శాఖ సహా రాష్ట్ర ప్రభుత్వం రాయితీ భారం పంచుకున్నాయి. ఫలితమే పొలాల్లో అమర్చిన ఈ సెట్లతో మోటారుకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రైతులు ఎప్పుడు కావాలంటే అప్పుడు విద్యుత్ పొందుతున్నారు. కృష్ణా డెల్టాలోని ఆయకట్టు రైతులు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. ప్రకృతి సహకరించని రోజుల్లో కృష్ణా డెల్టాలోని ఆయకట్టు రైతులు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. కాలువలో నీరు రాక, అదనుకు వర్షాలు పడక కంటికి రెప్పలా కాపాడుతున్న పంట కళ్ళెదుటే ఎండిపోతుంటే ఇన్నాళ్లు నిస్సహాయంగా మిగిలిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో సౌరశక్తి వారింట సిరులు కురిపిస్తోంది. 1 ఎకరాతో మొదలైన ఈ ప్రయత్నం ప్రస్తుతం 1,000 హెక్టార్లకు చేరుకుంది. కేవలం సౌర విద్యుత్తోనే బంగారు పంటలు పండిస్తున్న తీరుతో కృష్ణా జిల్లా దేశానికే ఆదర్శంగా నిలిచి జాతీయ స్థాయి పురస్కారాన్ని గెలుచుకుంది. ఒక్కొక్క రోజుకి 1,500 రూపాయలు, 2,000 రూపాయలు ఖర్చు అవుతుందండి డీజిల్కి ఖర్చు, పొల్యూషను. రోజు రాత్రిపూట పగలపూట ఆయిల్ ఇంజిన్ దగ్గర మేము కాపలాకు పడుకుని నీళ్లు పెట్టాల్సి వచ్చేదండి. ఇటువంటి పరిస్థితుల్లో మా కరెంటు డిపార్ట్మెంట్ వారు మాకు వెంట్రపేట గ్రామంలో మీటింగ్ పెట్టి ఈ సౌరశక్తి సోలార్ కనెక్షన్లు ఇస్తున్నారండి, మీరు పెట్టుకోండి అని చెప్పి మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. 2 సంవత్సరాలు అవుతుంది మాకు బిగించి. అప్పటి నుంచి కూడా మాకు ఈ డీజిల్ ఖర్చు లేకుండా ఈ సూర్యరశ్మి ఎంత ఉంటే అంత వాటర్ బాగా పోస్తాయండి. రోజుకి ఒక్కొక్క మోటార్కి ఒక 10 ఎకరాలు సాగుకి సరిపోతుందండి. ఈ 2 సంవత్సరాలు బట్టి కూడా మాకు ఈ సోలార్ కనెక్షన్లు వచ్చిన తర్వాత దిగుబడులు కూడా బాగా పెరిగినాయి. ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి తోటకు కానీ, పత్తికి కానీ, మాగాని కానీ పెట్టాలంటే మాకు ఆయిల్ ఇంజిన్ మేము పెట్టుకోవాలండి. ఆయిల్ ఇంజిన్లో ట్యూబులు, ఆయిల్, ఇంజిన్ అద్దె కలిపి సంవత్సరానికి వచ్చేసి 10-15 వేల నుంచి 20,000 దాకా అయ్యిద్దండి. 4 ఎకరాలు 5 ఎకరాలు పండించారు అయితే కనీసం 1,00,25,000 రూపాయలు ఓన్లీ నేల ఖర్చు అవుతుందండి. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు చేసిన ఈ అంతిమ కృషికి మేము రైతులను చాలా హర్షిస్తున్నాం. కరెంటు ఏదన్నా షాక్ కొట్టిద్ది, లేదా నైట్ పూట పోవాలి, ఫోన్లు తేవులు కొడితే అభయం లేదు. ఉదయం చక్కగా టిఫిన్ చేసి భోజనం తీసుకొని 8 గంటలపై స్టార్ట్ చేసుకుంటే 4 గంటల పొలంలో నీళ్ళు పెట్టుకొని రావచ్చు. ఎంత వాటర్ ఉంటే అంత వాటర్ కూడా బయటకు తోడేస్తుందండి.
దీనివల్ల ఇబ్బంది లేదు. పక్క రైతులు కూడా మా పండించుకొని పక్క తోటి రైతులు కూడా సహాయం చేయగలుగుతున్నాను. సౌర విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ పలు స్థానిక సంస్థలకు స్ఫూర్తినిచ్చింది. విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకునేందుకు విజయవాడ నగరపాలక సంస్థ సొంతంగా సౌర విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. కార్యాలయ భవనాలు సహా కార్పొరేషన్కు చెందిన స్థలాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ పలు స్థానిక సంస్థలకు స్ఫూర్తినిచ్చింది. విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకునేందుకు విజయవాడ నగరపాలక సంస్థ సొంతంగా సౌర విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. కార్యాలయ భవనాలు సహా కార్పొరేషన్కు చెందిన స్థలాల్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. ఫలితంగా ఏటా 2,80,00,000 రూపాయల విద్యుత్ ఖర్చు ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. కార్పొరేషన్కు చెందిన మొత్తం 19 ప్రాంతాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేశారు. 5 చోట్ల ఇప్పటికే ఉత్పత్తి సైతం ప్రారంభమైంది. కార్పొరేషన్ కార్యాలయం, కౌన్సిల్ హాల్, హెడ్ వాటర్ వర్క్స్ కార్యాలయం, రామలింగేశ్వర నగర్, అజిత్ సింగ్ నగర్లోని మురుగునీటి శుద్ధి కేంద్రాల వద్ద ప్రస్తుతం సౌర విద్యుత్ ఉత్పత్తి సాగుతోంది. మరో 14 ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. ఈ 5 ప్లాంట్లలో కలిపి 60,000 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఆ విద్యుత్ని గ్రిడ్కు అనుసంధానించారు. 19 ప్రాంతాల్లోని సౌర ఫలకల ద్వారా 2.9 మెగావాట్ల సౌర విద్యుత్ అందుబాటులోకి రానుంది. దేశంలోని 60 నగరాల్ని సౌరశక్తి నగరాలుగా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేయగా వాటిలో విజయవాడ ఒకటి. తనదైన చొరవతో మిగతా నగరాల కంటే విజయవాడ ముందు వరుసలో నిలిచింది. సౌర విద్యుత్ రంగంలో చొరవతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు పురస్కారాలు సైతం సొంతం చేసుకుంది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం ఈ ఏడాది బెస్ట్ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూసర్, బెస్ట్ నోడల్ ఏజెన్సీగా ఎంపికైంది. జాతీయ సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ నెడ్క్యాప్ తరపున కేంద్ర ఎనర్జీ జ్యూరీ ఇచ్చే అవార్డు రాష్ట్రం వరుసగా 7వ గెలుచుకుంది. ఇంధన రంగంలో 2015లో ప్రకటించిన 5 జాతీయ పురస్కారాలు రాష్ట్రానికి దక్కాయి. జాతీయ స్థాయిలో ఒక రాష్ట్రం ఒకే రంగంలో ఇన్ని అవార్డులు సాధించడం మరో రికార్డు. విద్యుత్ సమర్థ వినియోగం, పర్యవేక్షణ అమలు చేస్తున్న ఉత్తమ డిజైన్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పురస్కారాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ సరఫరా కంపెనీ ఏపీడీసీఎల్ 5 జిల్లాల్లో ఎల్ఈడీ దీపాల సరఫరా సమర్థంగా నిర్వహించినందుకు బెస్ట్ డిస్కంగా ఎంపికైంది. ఎల్ఈడీ వీధి దీపాల వ్యవస్థ ఏర్పాటుతో విద్యుత్ ఆదా చేసే విషయంలో విశాఖ మహానగర పాలక సంస్థ జాతీయ అవార్డు సాధించింది. సన్రైజ్ ఏపీ పేరును సార్థకం చేసేలా రాష్ట్రం సౌర విద్యుత్కు గమ్యస్థానంగా మారనుంది. ఇప్పటికే అమెరికాకు చెందిన టెస్లా సంస్థ 8 మెగావాట్ల విద్యుత్ను నిల్వ చేసే యూనిట్ను రాష్ట్రంలో స్థాపించేందుకు ముందుకు వచ్చింది. ఇలాంటి మరిన్ని అవకాశాలను అన్వేషించడంలో భాగంగా త్వరలోనే ప్రభుత్వం సౌర విద్యుత్ నిల్వ విధానంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించనుంది. సౌర విద్యుత్ యూనిట్ ₹2 చొప్పున అందించగలిగితే దేశానికే మేలిమలుపు అవుతుందనేది ముఖ్యమంత్రి అభిప్రాయం.